మాతృదేవోభవ. భిక్షాపాత్రమునేలవేయుమునికిన్ భీమప్రసాదము భిక్షాపాత్రమునేలగొట్టుమునికిన్ భీమప్రసాదములన్ కుక్షిన్ నింపిననుగ్రహించితివి దిక్కున్మాకు నీవే సుమా. నిక్షేప ప్రతిభా వికాసమిడి మాణిక్యాంబ నన్బ్రోవుమా. నిక్షేప ప్రతిభా వికాసమిడి మాణిక్యాంబ నన్బ్రోవుమా. దక్షారామ శతావధాన కవితాధ్యక్షంబు నిదే సుమా. దక్షారామ శతావధాన కవితాధ్యక్షంబు నిదే సుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 772 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇలలోనెందరు యోగి పొంగవులు తామే యోగ్యతలు చూపినం చలనం వింతయులేదు మీకు. కవికిన్ సాక్షాత్కరించెన్ గదా జలధిన్ దాటిన జోదు రామకథన ఆజ్ఞాపించి వ్రాయించి శ్రీ తులసీరామచరిత్ర మానసములో దోహాలను హింపుడి. ఆ తులసీ రామచరిత మానస్సులో దోహాల రూపంలో మనకి అందించేటటువంటి రామకథని మనం ఆస్వాదించాలి. ఆ రామచరిత మానసు మొత్తం అంతా చదవరండి. హనుమాన్ చాలీసా పుచ్చుకుంటారు. ఎందుకంటే మహిమ, మనకేదో మహిమ జరగడం, మనకేదో కలిసి రావడమే మనకి ముఖ్యం. దాని అవగాహన ముఖ్యం కాదు. హనుమాన్ చాలీసా నిజంగా మనకు అవగాహన అయితే హనుమంతుడిలాగా ప్రవర్తించాలి జీవితంలో. దేశం కోసం ఏం చేయాలో అది చేయాలి. హనుమంతుడు ధర్మాన్ని కాపాడడానికి అంతత్యాగం చేశాడు. అన్ని ఇబ్బందులు పడ్డాడు. రాక్షసుల లంకలో ప్రవేశించాడు. సముద్రం దూకడం అంటే సామాన్యమైన విషయమా? ఆ యోగశక్తులను ఆయన సాధించాడంటే ఎంత తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేస్తే వస్తాయి ఇవి, ఉరికి వచ్చేస్తాయి పుట్టుకతోటి. వాళ్ళ అమ్మ కక్షండి, వాళ్ళ అమ్మ పగండి. హనుమంతుడి కథలో చిత్రమండి. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. హనుమత్ జయంతి వైశాఖ మాసంలో వస్తుందండి. ఎందుకు? నాకు ఇటీవల భాగవతంలో ద్వాదశ స్కంధంలో దానికి ప్రమాణం దొరికింది. బాబు ఇదే విశేషం అనుకున్నా. సరే, అది తెలిసిన వెంటనే ఎంత తొందరగా చెబుదామా అని నా మనస్సు వీళ్ళు ఉడుతుంది. ఎందుకంటే హనుమత్ జయంతిని అత్యంత వైభవంగా జరిపేవాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వారు సంతోషిస్తారు, అందరూ ఆనందిస్తాం. ఎందుకు వైశాఖ మాసంలో హనుమంతుడు పుట్టాడు? ఒక్కొక్క జీవికి మనస్సులో ఉండే సంకల్పం చూడండి ఎంత బలంగా పనిచేస్తుంది. హనుమంతుడు తల్లి అంజనాదేవి, ఆవిడ పూర్వజన్మలో పుంజిక స్థల. ఆ పుంజిక స్థల వైశాఖ మాసానికి అధిదేవత. భాగవతం ద్వాదశ స్కంధంలో ఉంటుంది. భగవంతుడు సృష్టి పరిపాలన సక్రమంగా నడవడానికి ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదిపరాశక్తి మంత్రివర్గంలో 33 మంది ఉంటారు. అందులో 12 మంది ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, 12, 11, 23. 8 మంది వసువులు, అష్టవసువులు, 23, 8, 31. ఆ పైన అశ్విని దేవతలు 2, కాబట్టి 33. ఇదే త్రయస్త్రింశత్ అంటే ఇది 33 మంది దేవతలు. కోట్ల మంది కాదు, కోటి అంటే సమూహం. అక్కడ వాళ్ళంతా కలిపి ఒక బృందం అని అర్థం. అదే కోటి అంటే బృందము, సమూహము అని. 33 కోట్లు లేరు, 33 మందే ఉన్నది. 33 మంది మంత్రివర్గం. ఆ మంత్రివర్గంలో మళ్ళీ వీరు కాకుండా ప్రత్యేకంగా ప్రతి నెలకి కొంతమంది అధికారులు ఉన్నారు, మాసాధికారులు. ప్రతి నెలకి ఖచ్చితంగా ఒక దేవత, ఒక ఋషి, ఒక అప్సరస, ఒక రాక్షసుడు, ఒక నాగజాతి వ్యక్తి, ఒక గంధర్వ జాతి వ్యక్తి, ఒక యక్షజాతి వ్యక్తి అధిపతులుగా ఉంటారండి ప్రతి నెలకి. ఇందులో చైత్రం నుంచి పాల్గొనడం వరకు ఏ నెలకి ఎవరెవరు ఉంటారనే విషయాలు 12 శ్లోకాల్లో ద్వాదశ స్కంధంలో ఉన్నాయి. 12వ స్కంధంలో 12 శ్లోకాలు రాశాడు వ్యాసుడు. భాగవతం చివరిలో ఉంటుంది వ్యాస భాగవతం. అందులో వైశాఖ మాసానికి అప్సరసగా పుంజిక స్థల అధినాయకురాలు. వైశాఖ మాసం నిర్వహించవలసిన బాధ్యత ఆవిడిది. అదిగో ఆ వైశాఖ మాసానికి అధిష్టాన దేవత అయినటువంటి పుంజిక స్థలని రావణాసురుడు బలాత్కారం చేశాడు. అప్పుడు ఆవిడ మనస్సులో ఒక తీవ్ర సంకల్పం కలిగింది, నేను మళ్ళీ పుట్టేనా, వీడిని చంపాలి, వీడు దుంపదెంచాలని. అగో ఆ తీవ్ర సంకల్పమే ఆవిడ చేత అంజనాదేవిగా జన్మెత్తేలా చేసింది. పుంజిక స్థలే అంజనాదేవి. అందుకే విశ్వనాథ వారు చాలా సూక్ష్మమైనటువంటి తెలివితో అక్కడక్కడ పుంజిక స్థలాసుతుండు అని వాడతారు సుందరకాండలో, ఆంజనేయుడు అనకుండా. అది గుర్తు చేయడం కోసం, అది ఆ పూర్వం ఉన్న కక్షను గుర్తు చేయడం కోసం. అందుకే ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళ అమ్మగారి సంకల్పం ఇతని శరీరంలో ఉందని చెప్పడానికి అనమాట.
రావణాసుడితో మాట్లాడుతున్నప్పుడు వాడతారు సుందరకాండ. ఇది పనిగట్టుకుని ఇక్కడ చెప్పడం పని ఏమిటంటే దానికోసం చెప్పాడు ఆయన. ఆ మాట ఎందుకు వాడడం అంటే అందుకు విశ్వనాథ్ వారు కల్పవృక్షంలో అటువంటి ప్రయోగాలు చాలా చేస్తారు. కైక దగ్గరికి రాముడు వస్తూ ఉంటే ఆ వరాలు చెప్పడానికి రాముడిని పిలిపించారు. దుర్వార్త నిజంగా. పిలిపిస్తే కైక పిలుస్తూ అతన్ని క్షోణీభరవారణావతరణ ప్రాచీన నిరాకృతి అంటుంది ఆశ్చర్యకరంగా. ఈ భూభారాన్ని మానపడం కోసం అవతరించినటువంటి ప్రాచీన లీలయే నువ్వయ్యా అన్నట్టుగా అదేవిడు కైకి అలా మాట్లాడేవాడు. అందుకే ఆవిడ వరాలు కోరింది. అంచేది విశ్వనాథ వారు వాల్మీకి రామాయణంతో పాటుగా అధ్యాత్మ రామాయణాన్ని కూడా అనుసరించారు. క్షోణీభర వరణ అవతరణ ప్రాచీన లీలాకృతి. రామారావయ్య అనడానికి ఇంత సంబోధన అవసరమా? అదంతే. ఈ మర్మాలు ఉంటాయి. మరి ఆ లెక్కన తెలుగు రామాయణంలో ఎన్ని విశేషాలు తెలుసుకోవాలి మనం, ఎంత ప్రేరణవి. అటువంటి పుంజక స్థల వైశాఖ మాసానికి అధిష్టాన దేవత కాబట్టి ఆవిడ తిరిగి అంజనాదేవిగా పుడితే ఆంజనాదేవికి ఆంజనేయుడు పుట్టాడు కాబట్టి ఆయన పుట్టిన తిథి వైశాఖ మాసంలోనే వచ్చింది. వైశాఖ మాసంలోనే హనుమ వచ్చింది. దీనికి భాగవతంలో ప్రమాణం ఉంది. ఇది పండుగలు పబ్బాలు ఊరికే ఎవరో కూర్చుని ఒక పార్లమెంటు సమావేశంలో సమావేశం బట్టి ఇది అదేదో నిర్ణయించలా. పైగా మన హిందువుల పండుగల్లో విశేషం అండి, రాజుల పేరు మీదో పరిపాలించిన వాడి ఇష్ట ప్రకారమో ఏది ఏర్పడలేదండి. మీకు ఇంగ్లీష్ నెలలు చూసుకుంటే జూలై ఎందుకంటే జూలియస్ సీజర్ పేరు మీద వాడు దుర్మార్గుడు సన్మార్గుడు వాడు పేరెట్టేసుకున్నాడు. వాడు నెలకు వాడు పేరెట్టేసాడు. ఆగస్ట్ ఎందుకంటే ఆగస్టస్ అని ఇంకో కింగ్ ఉన్నాడు, వాడు పేరెట్టేసుకుంటారు. ఇలాగే కింగులు రంగులు హంగులు వీళ్ళ పేర్ల మీద అండి రాజ్యం ఏర్పడేది, నెలలు ఏర్పడేది. ప్రజలు కల్పాంతం వరకు స్మరించుకోవలసినటువంటి సంవత్సరాలు నెలలు వారాలు దిక్కుమాలిన రాజకీయ నాయకుల పేరు మీద ఏర్పడతాయా? భారతీయ సంస్కృతి అటువంటిది కాదు. చరిత్రలో జరిగిన మహత్తర ఘట్టాల ఆధారంగానే 60 సంవత్సరాలకి 60 పేర్లు ఏర్పడ్డాయి. చైత్ర వైశాఖాది నామాలైతే పరమశాస్త్రీయం. ఖచ్చితంగా పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం పేరు మీదే ఆ మాసానికి పేరు వస్తుంది. చిత్ర, చైత్రం, విశాఖ, వైశాఖం అంత పద్ధతిగా ఉంటుందండి. అంతేగాని వ్యక్తుల ప్రాధాన్యాలు లేవు. మన కర్మ కొద్దీ వ్యక్తుల ఆరాధన బాగా పెంచేసి మనం వ్యవస్థని కొంగబెట్టేస్తున్నాం. మన పూర్వ సంస్కృతి అంతా వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చింది, వ్యక్తిని పక్కకి వెళ్ళిపోమని చెప్పింది. ఇప్పుడు మనం వ్యక్తిని పైకెట్టాం, వ్యవస్థను వెనక్కి నెట్టాం. పాశ్చాత్యులు మనకంటే తెలివిగా వాళ్ళు వ్యవస్థను గౌరవిస్తున్నారు, వ్యక్తులను పక్కన నెడుతున్నారు. అందుకని ఆ దేశాలు బాగుంటున్నాయి, మంది వెనకపడుతాం. ఎప్పటికైనా మనం వ్యక్తుల స్వార్థాలు, వ్యక్తుల వైభవాలు, వ్యక్తుల సంపదలు పక్కన దేశ సంపదను పెంచే ప్రయత్నం చేయాలి. అదే సారాంశం. పురాణ గ్రంథాల సారాంశం ఏది? నీతిగా బతకలేనప్పుడు దేనికండి ఇవన్నీ? పోనీ మా బోటుగాళ్ళం బాగుపడ్డానికేమో అనుకునేవాడిని. మాకు కూడా దురాలోచనలు వస్తున్నాయి. డబ్బులు పెరిగిన కొద్దీ ఎక్కడ దాచేద్దాం, ఎక్కడ నొక్కేద్దాం, ఎలా తప్పుకుందాం. దీనికోసం మన భక్తులు ఎవడన్నా ఉంటే వాడిని ఉపయోగించుకుందాం. వాడు అధికారి అయితే ఏమంటే మీరు ఉపయోగం చెప్పనంటే మీకు ఎందుకంటే బోల్డ్ మంది బోల్డ్ రకాలు దాచుకుంటాను మీకేమంటే వాడే చెప్పేస్తాడు. అంటే మేము కూడా అవినీతి పరులు అయినట్టేగా. ఇంకెందుకంటే చెప్పడం? చెప్పేవాడికి చిత్తశుద్ధి లేక, వినేవాళ్ళకి లేక, ప్రసారం చేసేవాళ్ళకి లేకపోతే, ఈ ముగ్గురికి లేకపోతే కార్యక్రమం అనవసరం. చెప్పేవారికి, ప్రసారం చేసేవారికి, వినేవారికి క్రమంగా చిత్తశుద్ధి ఉన్నా లేకపోయినా కలిగించుకోవాలి. మన తప్పులు మనం తెలుసుకోవాలి. కనీసం ఇదివరకు చేసిన తప్పులు ఇప్పుడు చేయొద్దు. ఇక నుంచైనా తెలుసుకుందాం, సక్రమంగానే సంపాదిద్దాం, అనవసరంగా దాచే ప్రయత్నం చేయొద్దు. అలా ఉంటే మొత్తం రామాయణ భారతాల సారాంశం అంతా పనిచేసినట్టేనండి. అప్పుడు ఇన్ని గ్రంథాలు ఇంత వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది మనం గ్రహించగలిగితే చరణం వింతయు లేదు మీకు సముద్రం అనవలసిన అవసరం లేదు. అందుకని తులసి రామచరిత్ర మానసంలో వాల్మీకి కంటే అద్భుతమైనటువంటి కల్పనలు కొన్ని చేశాడు. అవన్నీ నడుస్తున్నాయి ఈవేళ. అవి మనకి తెలుగు రామాయణంలో కొన్ని వచ్చాయి అలాగా ప్రభావం వల్ల. అలాగే రామచరిత మానస చదువులో, హనుమాన్ చాలీస చదువులో, మరి ఏ దేవతా స్తోత్రం చదివినా అందులో ఉన్నది మనం అవగాహన చేసుకుని జీవితంలో ఏం ఆచరణ చేయగలమో అని ఆలోచించాలి. కానీ ఆ స్తోత్రం చదవగానే ఏదో ఫలితం ఆశించడం అంటే స్వార్థమేగా. ఈ స్వార్థం వద్దనే కదా దేవతలందరూ చెబుతున్నది. దాన్ని గ్రహించే ప్రయత్నం ఎలా చేయాలి? శ్రీ మహిళా మనోహరిని చిత్వము చిత్తమెరుంగు కంటే వేరౌ మహితార్థముల్ గలవే అన్నియు మాయలుగాక. అసలు ఈ గ్రంథాలన్నీ చదవడం, చెప్పడం, వినడం, జీవితం అంతా గడపడం ఎందుకయ్యా? ఎందుకు? జీవిత పరమార్థం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించవయ్యా కవి అంటుంది తరంగం.
శ్రీ మహిళా మనోహరుని చిత్వము చిత్తమెరుంగు కంటే వేరవు మహితార్థముల్ గలవే అన్నియు మాయలుగాక సృష్టిలో ఆ మధుహాసమూర్తి పరమాద్భుత లీలల తేలగా సృష్టిలో ఆ మధుహాసమూర్తి పరమాద్భుత లీలల దేలగా తుకారామున భంగములే రంగని ముంగిలిలోని గంగలౌ తుకారామున భంగములే రంగని ముంగిలిలోని గంగలౌ. తుకారాం, భక్త తుకారాం, అక్కినేని నాగేశ్వరరావు మహానుభావుడు వైకుంఠంలో ఉంటాడండి, అనుమానం లేదండి. ఆయన విషయంలో నాకు ప్రత్యేక గౌరవం ఏంటంటే నటుడు అనే మాట ఆయన విషయంలో 100కి 100 పాళ్ళు సార్థకమైంది. 100కి 100 పాళ్ళు, ఒక్క మార్కు కూడా తగ్గించక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి లేని భావాలు కూడా బాగా నటించాడు. ఆయన చాలా చోట్ల సభల్లో చెప్పడం విన్నాను, నేను నాస్తికుడిని అని చెప్పాడు. ఆయన నాకు కావలసింది మానవత్వం అన్నాడు, మనిషి బాగుంటే చాలు అన్నాడు. ఒక క్షణం విరామంలో ఈ మానవత్వం అనేది, నాస్తికత అనేది ఏమిటో, అసలు అది ఆస్తికత నాస్తికత భేదం ఏమిటో ఆలోచించే ప్రయత్నం చేయాలి. నటుడు అనే మాటకి అక్కినేని నాగేశ్వరరావు గారు 100కి 100 పాళ్ళు నిర్వచనం అని నేను ఎందుకంటున్నానంటే ఆయనలో లేని భావాలు నటించాడు. ఆయన నాస్తికుడు అని చెప్పాడు. నాస్తికుడు అంటే నాస్తికో ఏం చెప్పారు? నాస్తిక దేవుడు అస్తిత్వాన్ని అంగీకరించిన వాడు. అది పెద్ద ప్రమాదకరమైన విషయం కాదు, దాన్ని అంత గొప్ప చేయక్కల. ఆ నాస్తికత్వం అనే మాట ఏదో తీవ్రవాదం కింద దేశాన్ని నాశనం చేసే మాట కింద, ఏ నాస్తికుడు వల్ల దేశం నాశనం కాల, నన్ను మన్నించండి, ఇంకా అయితే ఆస్తికుల వల్లే అయింది. మాయలు ఎక్కువ చేస్తున్నది వీళ్ళే, దేవుడి పేరు చెప్పి. వాళ్ళు మాయ చేయరు, ఎందుకంటే వాళ్ళు నాస్తికులు కదా, వాళ్ళు మాయ చేసినా ఎవడో నమ్మడు. వీడికి దేవుడి మీద భక్తి లేదండి, వీడు మాట ఎవడు నమ్ముతాడు? మనకి దేవుడి మీద భక్తిని కనుక నటించగలిగితే శుభ్రంగా మొత్తం 7,000 కోట్లకు ముంచేసినా జనం నమ్మేస్తారు వాడిని. పంచకట్టు కట్టామా లేదా, కండువా వేసామా లేదా, అడ్డబొట్టు పెట్టామా లేదా, అంతే. 8,000 కోట్లకైనా ముంచేయచ్చు, వాడు హాయిగా నమ్మేస్తారు. అక్కడండి ఆ భూమిలోనండి ముందు గౌరీదేవి విగ్రహం పెట్టారండి, అందుకని నేను గౌరీదేవి విగ్రహానికి వాడు నీకు స్థలం ఇవ్వడానికి సంబంధం లేదు, దీంతో గౌరీదేవికి అసలే సంబంధం లేదు. ఇదే మన దగ్గర సరిగ్గా ఈ భక్తుల వేషంలో ఉన్న వాళ్ళని బాహ్య వేషం, అది కూడా అంతరంగం మనం చూడలేము, సాధ్యం కాదు. కాబట్టి బాహ్య వేషాన్ని మనం నమ్మేస్తాం. కాబట్టి ఈ దేశంలో భక్తులైన వాళ్ళు చేసే మోసాలు నాస్తికులు చేయరు. నాస్తికుడికి దైవం మీద నమ్మకం లేకపోవచ్చు, లేదా పరలోకం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మానవత్వం మీద నమ్మకం ఉంటుంది. వాళ్ళ సిద్ధాంతాల్లో మొట్టమొదటి చెబుతారు, కమ్యూనిజంలో కూడా మొట్టమొదటి మానవత్వం, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, ఒకటి పెత్తనం చేయొద్దు అని చెబుతారు ఖచ్చితంగా. భక్తి మార్గంతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే, ఎవడు భక్తి మార్గాన్ని బోధిస్తాడో, ఎవడు అందులో పెద్ద గురువు అవుతాడో వాడు పెత్తనం చేసేస్తాడు. ఇక అందరూ వాడి కాళ్ళ దగ్గర కూర్చుంటారు. వీడిని అవతార పురుషుడు అంటారు, వాడు నిజమే కాబోసు అనుకుంటాడు. వీళ్ళు అజ్ఞానులు, వాడు అంతకంటే అజ్ఞాని. వాడు నిజమే అనుకుంటాడు, వాడు కూడా నేను అవతార పురుషుడు అని వాడే అంటూ ఉంటాడు. ఇంక గొడవ లేదు, ఇంక అయిపోయింది. అంచేతను నాస్తికత్వం ఆస్తికత్వం వీటికి పెద్ద విమర్శలకి ప్రాధాన్యం వేయద్దు, అది పెద్ద విషయం కాదు. దేవుణ్ణి నమ్మేవా లేదా అని అనగా నిన్ను నువ్వు నమ్మేవా లేదా, మనిషిని నమ్మేవా లేదా, మానవత్వం మీద నమ్మకం ఉందా లేదా, అదే ముఖ్యం. ఈ సమస్త దేవతలు, సమస్త పురాణాలు, వేదములు, శాస్త్రములు, అన్ని మతములు కూడా మనిషి బాగుపడడానికి, మానవులందరూ కలిసి ఉండడానికి, విభేదాలు తగ్గిపోవడానికి, బానిసత్వాలు పోవడానికి తప్పితే భేదాలు పెంచడానికి కాదు. ఆ అభేదమే అద్వైతమే మన వైదిక సిద్ధాంతం. అందుకే ఆయన నాస్తికుడైన గోవుల గోపనలో భక్తుల వేషం, తుకారాములో భక్తుల వేషం, అసలు భక్తుల వేషాలు నిజంగా నాగేశ్వరరావు గారు వేసినంత బాగా ఇంకెవరూ వేయలేదేమో అనిపించింది. మళ్ళీ ఆ అబ్బాయికి ఆ వారసత్వం వచ్చింది. అన్నమయ్య విషయంలో, రామదాసు విషయంలో రుజువైంది, సంతోషిద్దాం. అన్నమయ్య చాలా బాగా వేశాడు నాగార్జున, కరిగించేశాడు మనుషుల్ని. ఆ నటన చాలా బాగుంది, ఆ కళ్ళల్లో ఆర్ద్రత, భక్తి కనపడింది. తండ్రికి తగిన కొడుకురా అనుకున్నాను నేను ఆ వేషం చూసినప్పుడు. అది కనిపించాలి, మనలో ఉండాలి. మనలో ఉన్నది నటించడానికి సహజత్వం చాలు, నటన ఎందుకు? ఉన్నా లేకపోయినా ఆ పాత్రకు తగినట్టుగా మనం ఉండాలి. అంటే నటుడు ఎప్పుడు పాత్రలో తాను లీనం అవ్వాలి, కానీ ఆ పాత్రలో తాను కనపడకూడదు, ప్రత్యేకంగా లీనమైపోవాలి. ఆ పాత్రే కనపడాలి, అదే నటన. సరిగ్గా దాని జీవితానికి అన్వయించుకుంటే ఆత్మ కనపడద్దు, పాత్రే కనపడుతుంది. జీవితంలో కూడా ఈ శరీరమే కనపడుతుంది, ఆత్మ కనపడదు. ఆత్మే మనం కనపడకూడదు, శరీరము దాని చర్యలు కనపడుతూ ఉండాలి. మనోమాత్రమిదం జగత్ అంటారు వేదాంతంలో శంకరాచార్య. ఉపదేశ గ్రంథాల్లో స్వాత్మ ప్రకాశిగా అనే స్తోత్రంలో చెబుతారు, మనోమాత్రమిదం జగత్. ఈ ఉందయ్యా జగత్తు మనోమాత్రం అయ్యా.
నీ మనోభావన తప్పితే ఏమీ లేదయ్యా జగత్ అంటే నీ మనోభావన. మంచిది, అది నటనే. ఆ నటనలో ఆ మనోభావాలే కనపడాలి, మనం కనపడకూడదు, ఆత్మ కనపడదు. కానీ ఆత్మప్రకాశం వల్లనే మనస్సు ఆ భావాన్ని చూపించగలుగుతుంది. ఆత్మ లేకపోతే మనస్సు లేదు. అంచేత మీరు నటనలో కూడా చూడండి, ఒక నటుడు రావణాసుడు పాత్ర వేశాడు. వాడు జీవితంలో చాలా మంచివాడు, వాడు ఎప్పుడు వాడు భార్య తప్ప ఇంకెవరు వాడికి తెలియదు. అటువంటి సత్శీలురు ఎంతోమంది రావణాసుడు పాత్ర వేశారు, దుర్యోధనుడు పాత్రలు వేశారు. ఆ పాత్రలు వేసిన వాళ్ళందరినీ దుర్మార్గులు అంటాం మనం. అంటే ఏం చేశారు, వాళ్ళు కనపడకుండా పాత్ర కనపడేలా చేశారు. మరి కానీ అసలు నటుడు ఆ నిజ జీవితంలో ఆ మనిషి ఉన్నాడా లేదా, ఆవేళ ఆ పాత్ర వేస్తే వేయచ్చు. కానీ అలాగే సృష్టి మొత్తానికి పోనీ మన జీవితం మొత్తానికి ఆత్మ అనేది నిజమైన మనిషి. మనం ఇప్పుడు తల్లిగానో తండ్రిగానో కొడుకుగానో కూతురుగానో వేస్తున్నది పాత్ర. ఈ పాత్రకు మనం న్యాయం చేస్తే చాలు. ఇది పాత్ర అనేది ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకుని ఉంటే అపాత్రులం కాకుండా ఉంటాం. ఇది నిజం అనుకుంటే మాయలో పడిపోతాం. ఇది వేదాంతం. అందుకే శ్రీ మహిళా మనోహరుని చిత్వము చిత్తమెరుంగు కంటే వేరు మహితార్థములు గలవే అన్నియు మాయలుగాక అంటున్నాడు కవి. శ్రీ మహిళా మనోహరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భగవంతుని యొక్క చిత్వం, సత్ చిత్ ఆనందం అన్న దాంట్లో చిత్ త్వం రెండు కలిపితే తాకింద తావత్తు కూడా వస్తుంది. చిత్తము వేరు చిత్వము వేరు. ఆ చిత్తత్వాన్ని చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకరస రూపిణి చితి తత్పద లక్ష్య అర్థ చిదేకరస రూపిణి. ఆ చిదేకరస రూపిణి చితి తత్పద లక్ష్యార్థం. అదే అమ్మవారు. చైతన్యార్చ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ. ఆ చిత్ శబ్దం నుంచి చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం అనే కుసుమాన్ని ఆవిడ ఇష్టపడుతుంది అంటే బంతి పూలలాగా మల్లెపూలలాగా చైతన్యం పూలు ఎక్కడైనా ఉన్నాయా అని వెతుక్కుని వెళ్ళకూడదు. లేకపోతే చైతన్య కాలేజీ అని ఒకటి పట్టుకుని ఆ చైతన్య కాలేజీ పక్కన ఉండే పూలు చైతన్య పూలు అనుకోకూడదు. అది అజ్ఞానం. అది చిత్పదార్థం అనేటువంటి పుష్పగంధాన్ని నువ్వు ఆఘ్రాణించగలిగితే, ఆ పుష్పాన్ని భగవంతుడికి సమర్పించగలిగితే అప్పుడు చైతన్యార్చి సమారాధ్య చైతన్య కుసుమప్రియ. ఆ చిత్తత్వాన్ని తెలుసుకుని ఆ భావాన్ని పువ్వుగా అమ్మవారికి అర్పించగలిగితే ఆ పువ్వును ఆవిడ స్వీకరిస్తుంది. ఒట్టి పువ్వులు కాదు. చైతన్య కుసుమాలు ఎక్కడున్నాయని చెప్పేసి కొండల మీదకి బయలుదేరకూడదు. ఆ చిత్తత్వాన్ని మనం తెలుసుకుని ఆ భావాన్ని మనం సమర్పించగలిగితే అదే అర్ఘ్యం రూపంలో ఆవిడ స్వీకరిస్తుంది. అదే చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమప్రియ. అందుకే సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల తర్వాత నామాలు కూడా స్పష్టంగానే ఉన్నాయి ఇదే అర్థాన్ని కొనసాగిస్తూ. ఇది సదా ఉదిత, ఎప్పుడు అదే భావన అదే అర్థంలో ఉండాలి. అదే సదాతుష్ట. అప్పుడు అమ్మవారు ఏమిటంటే మనం సదాతుష్ట, ఇప్పుడు సంతోషంగానే ఉంటాం. ఆ చైతన్య భావం నుంచి బయటికి రాకూడదు, చేతస్థంలో పడకూడదు. మళ్ళీ చైతన్యం అంటే ఏమిటి, చిత్తత్వాన్ని గ్రహించి ఆ భావంతో ఉండడం. చేతస్థం అంటే ఏమిటి, ఈ పువ్వు ఎక్కడుందా అని పట్టుకొచ్చి అక్కడ పెట్టడం కూడా కాదు, పెడితే పర్వాలేదు. ఇంకా అది పెట్టకపోతే ఏదో జరుగుతుందన్న, పెడితే ఏదో జరుగుతుందన్న. ఒక్కొక్క పువ్వుకి 100 ఫలితాలు చెప్పడం, ఇది చేతస్థం. ఈ పువ్వులన్నీ భావాలన్నీ మనస్సు నుంచి వచ్చాయి. మనస్సులో ఉండే భావనే నిజమైన పుష్పం, మనఃపుష్పం. ఆ మనస్సును భగవంతుడికి అర్పించాలి. అప్పుడు మనస్సులో నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయండి, అసలు ఎందుకు రాణిస్తాడండి ఆయన? చెడ్డ పనులు ఎలా చేస్తామండి మనం, ఎందుకు చేయనిస్తాడండి ఆయన? అది వదిలేసి మనం ఆకులు పువ్వులు వీటి మీద ఆధారపడేసరికి అవే ఇవే తోటకూరే పులుసే, అసంఘటిత పులుసు అయింది, సంఘటిత పులుసు కాల. అందుకే మన భక్తులు పనిచేయం. మనకి చివరికి ఆందోళనని భయాన్ని కూడా కలిగిస్తాయి. భయాన్ని పోగొట్టవలసిన దేవుడు భయానికి ఒక కారణం అవుతున్నాడు. విచిత్రంగా నాకు ఆశ్చర్యంగా ఉండేది. అందుచేతను జీవితం అంతా శ్రమించి ఎవరిని ఆశ్రయిస్తామో, ఏ గ్రంథాలు చదువుతామో, ఏ పనులు చేస్తామో తెలియదు. కానీ ఇది ఎవరి స్థాయిని బట్టి వారే నిర్ణయించుకుని ఆ పనిలోనే మునిగి తేలుతూ అంతిమంగా తెలుసుకోవలసిందేమిటి, శ్రీ మహిళా మనోహరుని చిత్వము చిత్తమెరుంగు కంటే వేరవు మహితార్థముల్ గలవే అన్నియు మాయలుగాక. ఆ భగవత్తత్వాన్ని తెలుసుకోవడమే జీవితానికి పరమార్థం. మిగిలినవన్నీ మాయలే. నాకేదో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్న లక్ష్యం అండి, నేను కలెక్టర్ అవ్వాలని లక్ష్యం అండి, నేను ఎమ్మెల్యే అవ్వాలని లక్ష్యం అండి, ఇవన్నీ మాయలే. ఇవైనా కూడా ఏం ఆనందం ఉండదు. మళ్ళీ మొదటికే వస్తాం. కాకుండా ఉంటేనే బాగుండేది అనుకుంటాం చివరికి. అన్నీ అయిన వాళ్ళందరూ ఆ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాగే నవ్వకూడదని కాదు, అది లక్ష్యం, అది జీవిత లక్ష్యం కాదు. కలెక్టర్ కావడం, కండక్టర్ కావడం జీవిత లక్ష్యాలు కావు. అవి జీవితంలో కొన్ని దశలు.
అంతిమంగా తెలుసుకోవలసింది ఇది మాయా అని తెలుసుకుని భగవతత్వం తెలుసుకోవాలి. నేనెవరు నేనెవరు నేనెవరు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు వెళ్ళిపోవాలి. సృష్టిలో ఆ మధుహాసమూర్తి పరమాద్భుత లీలలదే అలాగా. మధుహాసమూర్తి అంటున్నాడు ఇక్కడ కవి భగవంతుడు. తీనంత మధురంగా నవ్వుతాడయ్యా భగవంతుడు. ఆ సృష్టిలో ఆయన విలాసాలను గమనించాలి. యోగ వాసిష్ఠంలో చెబుతారు, శిలాంతరే నృత్యతి అంటారు. ఆశ్చర్యకరంగా నేను ఆ మాట చదువుతూ 5-6 నిమిషాలు ఉండిపోయాను ఓ కవిగా. శిలాంతరే నృత్యతి, రాతి మధ్యలో భగవల్లీల నృత్యం చేస్తుందయ్యా చూడవయ్యా అన్నాడు యోగ వాసిష్ఠంలో వశిష్ఠ మహర్షి రాముడితో. రాతి మధ్యలో భగవల్లీల నృత్యం చేస్తుందట. శిలాంతరే నృత్యతి పశ్య రాఘవ అంటాడు. రాతి మధ్యలో భగవల్లీల నృత్యం చేస్తుందయ్యా. రామచంద్రమూర్తి ఆశ్చర్యపోతాడు. వశిష్ఠ మహర్షి ఏం చెబుతున్నావయ్యా వేదాంతం అని. ఇప్పుడు భగవంతుడు లేనిది ఎక్కడ చెప్పండి. రాతి మధ్యలో భగవల్లీల నృత్యం చేస్తుంది. శిలాంతరే నృత్యతి, అదే అద్భుత లీల. జడ పదార్థాలు చైతన్య పదార్థాలు ఉంటాయి సృష్టిలో. పాశ్చాత్యుల అవగాహన తప్పు. నిర్జీవాలు సజీవాలు ఉండవు. అది ఎప్పుడూ కొట్టిపారేశారు సిద్ధాంతం. ఆర్గానిక్ ఇనార్గానిక్ ఆ మాట కుదరదు. అన్నీ జీవములే, అన్నీ జీవములే. జీవము లేని పదార్థం సృష్టిలో లేదు అసలు. జడ చైతన్యం ఉంటాయి. జడ పదార్థంలో వ్యక్తమవుతున్న జడత్వం జీవమే. జీవం ఉంటే కదలాలి అని ఏం లేదు. కదలకపోయినా కూడా జీవం ఉంటుంది. చాలామంది జీవం కలిగిన మనుషులు కదలట్లేదు. దేశంలో ఎన్నో జరిగినా కదలని వాళ్ళు ఉన్నారు, మహానుభావులు. ఏమి కదలరు, తినేసి పడుకుంటారు. వారంతా గొప్ప పదార్థాలు. మరి వారిలో భగవంతుడు లేడని ఎలా అంటాం? అలాగే కొన్ని రాళ్ళు బండరాళ్ళు కదలు, అవి కదలలేక కదలరు. వీరు కదలగలిగి కదలరు. వీరికంటే అవే నయం. ఇప్పుడు అప్పు తీర్చలేక అప్పు ఎగ్గొట్టేవాడు ఎవడు, కావాలని ఎగ్గొట్టేవాడు ఎవడు. బ్యాంకుల్లో ఆ మధ్య రాశారు విల్ఫుల్లీ అనేది రాశారు. కావాలని ఎగ్గొట్టాడు అంటే తీర్చగలడు. ఎవరు దుర్మార్గుడు అండి? కావాలని ఎగ్గొట్టిన వాడే కదా. మరి ఇవాళ చూడండి హాయిగా ఎంత సంస్కరణ జరిగిందో. నిజంగా 1500 రద్దు చేసేసరికి బ్యాంకులు బకాయిలు వసూలైపోయాయి. హైదరాబాద్ మున్సిపల్ హెచ్ఎండిఏ వరకు 100 కోట్ల బాకీలు వసూలైపోయాయి. కరెంటు బిల్లు ఏకంగా 10 ఏళ్లకు సరిపడి కట్టేశారు. అయ్యి నా దేశం ఎంత గొప్పదండి నిజంగా. నెత్తి మీద కత్తెడితే కానీ ఒక్కళ్ళు కూడా పనిచేయమని మొత్తం దేశ ప్రజలు రుజువు చేసుకున్నామండి. జోహార్ నరేంద్ర మోడీ. మొత్తం రుజువు చేసుకున్నామండి. మా ప్రవృత్తి ఇదయ్యా, నీలాంటి వాడే మాకు ఉండాలయ్యా, మొత్తం మొగుడు నువ్వే, కొట్టో వరసపెట్టు కొట్టు, ఇంకా 2 దెబ్బలయ్యి. అలా ఉంటే కానీ పని చేయమండి. మనం నెత్తి మీద కత్తి నృత్యమాడినగా అని పనులు చేయనట్టి జగతి ఎందు ఎప్పుడు అల్లరి పద్యండి. నెత్తి మీద కత్తి నృత్యమాడినక అని పనులు చేయనట్టి బద్ధకస్తులున్న చోటనెల్లా ఒక్క మోడీ అవసరం. మనం అలాగే ఉన్నాం. ఎందుకంటే ఆ పరిస్థితి తప్ప మానవ అన్నమాట. అంతవరకు అలా చేస్తూనే ఉంటాం. అక్రమాలు ఘోరాలు తప్పనిసరి. ఎత్తి మీద కత్తి నృత్యం వాడితే అప్పుడు మొదలెడతాం. ఏం చేయాలి పోనీ దానమైనా ఇచ్చేద్దాం, హుండీలోనైనా వేసేద్దాం. ఏదో హుండీలో వేయడం ఎందుకు, తద్వారా పుణ్యం. మళ్ళీ అందులో కూడా స్వార్థమే. దాని మీద మళ్ళీ ఏదో రావాలి. చొరాయి శష్పలాభాయ. ఇంత ఇదిగా ఉంటామండి మనం. మరి మనకు ఎలా తెలుస్తుంది? అందుకని తెలియాలి అంటే సృష్టిలో అంతా భగవత్ స్వరూపమే నిర్ణయించుకుని ఎవరిని బాధపెడతామండి? బాధపడి సంపాదించిన సొమ్మంతా భగవంతుడిని బాధపెట్టినట్టేగా. సృష్టి అంతా ప్రతి పువ్వులో ఆకులో కదలాడుతున్నదంతా భగవంతుని యొక్క లీల అని తెలిస్తే నిరంతరం ఆనందంగా ఉంటామండి. ఆ మధుహాసమూర్తి పరమాద్భుత లీలలతే ఎలాగా. తుకారామున భంగముల రంగని ముంగిలిలోని గంగలో. తుకారాము యొక్క అభంగాలు ఆ కీర్తనలు కనుక పాడుకోగలిగితే అవి శ్రీరంగనాథుని యొక్క ముంగిట్లో ప్రవహించే గంగానది లాంటివి. గంగానది పవిత్రం. శ్రీరంగనాథుని పాదం నుంచి పుట్టింది కాబట్టి పవిత్రం. ఆ శ్రీరంగనాథుని ఆలయం ముందు ప్రవహించేటువంటి కావేరీ నది కూడా గంగానదేగా. కవీర మహర్షి యొక్క సంతానంగా పేర్కొన్నారుగా. కావేరి మాత్రం తక్కువదా? భారతదేశంలో ఏ నది తక్కువ? మానవే తక్కువ. వాటి విలువ తెలియని వాళ్ళం కాబట్టి. అందుకని ఆ విలువ తెలుసుకుందాం. మహాభక్తుల యొక్క కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు పాడుకునేటప్పుడు సంగీతం కోసం శాస్త్రం కోసం అది చిన్న విషయం. అది ఆర్ద్రత, భక్తి, సత్ప్రవర్తన, సమాజ సేవ, త్యాగభావం ఇవి పెరుగుతున్నాయా లేదా మనలో?
అని మనం ఆలోచించుకుంటే మనిషి బాగుపడ్డానికి ఒక్క అన్నమాచార్య కీర్తన చాలండి. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. సెలవు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.